మంచిగా సరిపోయి ఇద్దరు. ఒక ఆయన గుంపు మేస్త్రి అయితే ఇంకో ఆయన బచ్చగాడు. మాటలు చక్కగా రాని కేటీఆర్, నేను నిన్ను డ్రామా రావన్నా ఇప్పుడు. బచ్చగాడెవడా బచ్చగాడు? మరి నువ్వు బచ్చగాని కాకపోతే బడా లీడర్ అనుకుంటున్నావా? 2 సార్లు ఎమ్మెల్యేలకు గెలిచిన నేను బచ్చగాన్నేందే? అవు 2 సార్లు ఎమ్మెల్యే లేక గెలిచిండు, ఆయన బచ్చగాడేందా? మాటలు కోటలు దాడుతున్నాయా నీకు నీ అయ్యకు? ఇక చూడు చుమ్మా మినిస్టర్, ఆయన జాయిన్ అయ్యింది మీ పార్టీలో కాదు, ఆ కాషాయం కండువా కప్పుకున్నాడు. నువ్వు ఆయన వెనకేసుకుని వస్తున్నావు. అవునాయా, నాకు బీఆర్ఎస్ నచ్చలేదు, అందుకే కాషాయం కండువా కప్పుకున్నా. నా ఇష్ట ప్రకారమే నేను పోయిన కమలం పార్టీలకు. ఇప్పుడు నీకు వచ్చిన నష్టమేంది కేటీఆర్? నీకు రాజకీయ భవిష్యత్తు ఇచ్చిందే మా అయ్య, గది అర్థం చేసుకోకుండా పార్టీ మరణికి సిగ్గులేదు. సిగ్గు నీ అయ్యకు నీకు ఉండాలి. ఎవరో ఒకరు రాజకీయ భవిష్యత్తు పెట్టకుండానే నువ్వు మీ అయ్య ఊడిపడ్డరానే. ఇప్పుడు ఈ డిస్కషన్ కి నేను వచ్చినంటే ఒక అర్థం ఉన్నది. ఎందుకంటే నా పార్టీ కాదని ఆ కాషాయం పార్టీలకు పోయిండి బాలరాజు. అసలు ఈ గుంపు మేస్త్రి ఎందుకు పిలిచిరు? మాటలు చక్కగా రాని డ్రామారావు. గుంపు మేస్త్రి ఏందా? గుంపు మేస్త్రి నువ్వు కరెక్ట్ పని చేసినవా? గువ్వల మంచి డెసిజన్ తీసుకున్నావు. ధన్యవాదాలు రేవంత్ గారు.